దసరా మహోత్సవం రెండవ తారీఖున వచ్చేసింది. ఎక్కడ చూసినా పండగలు, గత నవరాత్రులు అంతా కూడాను ఎక్కడ చూసినా కుంకుమార్చనలు, పూజలు, ఆనందంగా ఉన్నటువంటి ఒక దినాలు. దసరా పర్వదినం రోజు ఒక మైత్రీయ భావాన్ని పెంచే రోజు. కొన్ని ప్రాంతాల్లో జమ్మి చెట్టు యొక్క ఆకుని బంగారంగా పంచుకునే ఒక అద్భుతమైనటువంటిది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా కలిసినటువంటి ఒక ఇది. అసుర సంహారం చేసినటువంటి ఒక పర్వదినం ఆ రోజు. అలాంటి పర్వదినాల్లో మనమందరం కూడాను ఇతరులకి పరోపకారార్థి ఇదం శరీరం అన్నట్టుగా మైత్రీయ భావంతో మనలో ఎవరికైనా మన అన్నదమ్ములు, అక్కచెల్లెలు, ఫ్రెండ్స్ ఎవరైనా మనం బాధ పెట్టుంటాం కదా. దసరా అన్ని రకాలైనటువంటి ఈ పండుగ అయినటువంటి రోజు వాళ్ళందరినీ పిలిచి మాట్లాడండి. ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయాలనుకున్నా దసరా రోజు తిదివార యమగండ దుర్ముహూర్త వర్జ్యాలు లేవు. ఏ శుభ కార్యక్రమైనా, గృహప్రవేశాదులు, ఏదైనా వ్యాపారం ఏదైనా ప్రారంభించవచ్చు. అలాంటి ఒక పర్వదినం అని కూడా చెప్తున్నారు. 2025 2వ తారీఖున, అక్టోబర్ 2వ తారీఖున దసరా వచ్చింది. మనమందరం కూడా ఈ యొక్క దసరా పండుగను చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళు చేసుకుంటాము. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి. విజయవస్తు.